Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి ఐరిస్ కంపెనీ నుండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి వాళ్ళు హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో లొకేషన్ వచ్చేసేసి వాషి, నావీ, ముంబై. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాము. సో పొజిషన్స్ వీఆర్ రిక్రూటింగ్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, జావా, .NET అండ్ యాంగులర్. సో ఈ పొజిషన్స్కి వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ స్కిల్స్ వచ్చేసేసి స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ లాజికల్ స్కిల్స్, స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, గుడ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిజల్ట్ ఓరియంటేషన్. ఓకే, ఎలిజిబిలిటీ చూద్దాము. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఐటీ, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీ 70% అండ్ అబోవ్ ఉండాలి మీ స్కోర్ అనేది. అండ్ ఆల్సో 60% ఇన్ 10th అండ్ 60% ఇన్ బీఈ అనమాట. ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా డిక్లేర్ చేశారు. ఏంటంటే ఇక్కడ 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్, ప్రోగ్రామింగ్ టెస్ట్, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఒకటి ఎడిట్ టెస్ట్ అండ్ ఒకటి ప్రోగ్రామింగ్ టెస్ట్ అండ్ ఇంకొకటి పర్సనల్ ఇంటర్వ్యూస్. అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ నథింగ్ బట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ ఆల్సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఓకేనా. జాబ్ కేటగిరీ టెక్నాలజీ, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, లొకేషన్ వాషి, నావీ, ముంబై. ఓకే, ఇది ఈ రోల్ గురించి ఉండాల్సిన స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో చూద్దాము నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి చూద్దాం. సో ఇక్కడ మీరు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా. సో మీరు అది క్లిక్ చేస్తే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇక్కడ చూసినట్లయితే 0 years అని ఉందన్నమాట. అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. అండ్ మీకు ఏమైనా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇయర్స్ మెన్షన్ చేయండి, 2 monthsలో మెన్షన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ కరెంట్, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కానీ మీరు వర్కింగ్ పర్సన్ అయినా కానీ ఇక్కడ కరెంట్ శాలరీ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ కూడా మెన్షన్ చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్లో లేదు కాబట్టి. నెక్స్ట్ అవైలబుల్ టు జాయిన్. సో మీరు ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వగలరు అని చెప్పేసి ఇక్కడ ఎస్టిమేషన్తో కొన్ని డేస్ అనేది మెన్షన్ చేయండి. ప్రిఫర్డ్ లొకేషన్, ఇక్కడ ఇక్కడ ఒకటే వచ్చారు. సో ఇంకా అదే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ లొకేషన్, మీ కరెంట్ లొకేషన్ టైప్ చేయండి. అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లేర్ ఉంది కదా, బై అప్లయింగ్ హియర్ బై యాక్సెప్ట్ అని చెప్పేసి. సో ప్రైవసీ పాలసీ మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అని చెప్పి చెక్ చేయండి అనమాట, అంతే. ఓకే, ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా చూసుకొని అప్లై నౌ బటన్ క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు చెప్పినట్లు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఉంటుంది అండ్ ఆల్సో మీకు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. సో ఓకే, సో వన్ బై వన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వయా మెయిల్తోనే వాళ్ళు కమ్యూనికేట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.